Pronouns to masters, pronouns to dear brothers and sisters. ఈ సందేశము హోలీ పండుగ సందేశము. ఇది బాబూజీ మహారాజ్ వారి దివ్య సందేశము. తేదీ 9/4/1967. ఇది సంతోషకరమైన హోలీ పండుగ రోజు. ప్రత్యేకంగా రంగులంటే ఇష్టపడే వారికి, వాటిలో మునిగి తేలే వారికి సంతోషాన్నిచ్చే రోజు. మరి కొందరున్నారు, వారు రంగులు చల్లుకోవడంలో పాల్గొనరు, కానీ అది కలిగించే తమాషాకు సమ్మోహితులవుతారు. మరో విధంగా చెప్పాలంటే, వారు కూడా భిన్నత్వంతో రంగులంటే మోజుపడేవారే. మానవుని వివిధ వర్ణాలను గూర్చిన జాగరూకత ఉంది. అయితే ఎంత కాలము ఆ తేడా మనసులో నిలిచి ఉంటుందో, అంతవరకు దాని అసలైన రంగు అగోచరంగానే ఉంటుంది. రంగులలోని భిన్నత్వం దాని వివిధ గుణాలను మాత్రమే ప్రతిబింబిస్తుంది. దానిని ఆధారం చేసుకొని మనం వర్ణరహిత స్థితికి ఎదగాలని ప్రయత్నించాలి. హోళీని గూర్చి నేను ఇది సరదాకు అంటున్న మాటలే కావచ్చు, కానీ అది నా శాశ్వత స్థితి. దీనిని ఈ విధంగా వివరించి చెబుతాను. నేను నిలబడి ఉన్నా, కూర్చొని ఉన్నా, లేదా నా భంగిమ ఏదైనా, నేను ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉంటాను. అదే ఆది మూలము. లక్ష్యము మన మనస్సు నుండి తొలగిపోకూడదు. ఎవ్వరు లక్ష్యమంటే పిచ్చిగా తపన పెంపొందించుకుంటారో వారు మాత్రమే అక్కడకు చేరుకోగలరు. అదొక్కటే మార్గము. ఎవరు ఈ విధానాన్ని అనుసరిస్తారో వారికి విజయం తథ్యం. అయితే దాని కొరకు మీరు హృదయంలో తపనను సృష్టించుకోవాలి. బాధ ఎక్కడ ఉంటుందో నివారణోపాయం కూడా అక్కడే ఉంటుంది. అన్ని సాధనలు ఒకే లక్ష్యానికి ఉద్దేశింపబడ్డవే. త్వరలో కాలం కలిసి వచ్చుగాక. తప్పక నిశ్చయంగా వస్తుంది కూడా. దేనినైతే నేను అవిశ్రాంతంగా బోధించడానికి ఉన్నానో దాని కొరకై తపించే జ్వలించే హృదయాలు నాకు లభించుగాక. నా గురుదేవులు లాలాజీ వారి ఎడల నాకు దృఢమైన భక్తి శ్రద్ధలు, నా అవిశ్రాంత తపన త్వరలో ఫలించి మీ హృదయాలలో అట్టి తీవ్రతను కలిగించుగాక. నా వద్దనున్నది స్వీకరించండి. మిగిలినది జగద్గురువుచే మీకు బహుమతిగా ఇయ్యబడుతుంది. దైవ సంకల్పాన్ని కనుగుణంగానే ఏదైనా జరుగుతుంది. అది మన కృషి ఫలితంగా వచ్చిందని ఎప్పుడు భావిస్తామో అప్పుడే కష్టాలు ఆరంభమవుతాయి. ఈ కారణం వల్లనే మనం విజయానికి సంతోషంతో కేరింతలు కొడతాము, అపజయానికి నిరాశ చెందుతాము, కృంగిపోతాము. మనలను బంధనాలలోకి త్రోసేవి ఈ జయాపజయాలే. ఈ అహంభావన పోవడం అంటే శక్తి సామర్థ్యాలు సమకూర్చుకోవడం అని భావం. దీనిని సాధించడం ఎలా? దివ్యత్వంతో మనలను మనము అనుసంధానం చేసుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం. అట్లు చేయడం వల్ల మనం అనేక దశలను అధిగమించి దివ్యత్వానికి చేరువవుతుంటాము. నెగేషన్ అటుంచి ఏ కొద్ది మందో ఈ స్థితితో అనుసంధించుకోవడానికి ప్రయత్నించడం మిక్కిలి విచారకరం. దానికి ఏకైక మార్గం శరణాగతి. భౌతిక జీవన భారంతో తలమునకలయ్యున్న వారికి ఇది మిక్కిలి కఠినమైన విషయం. అయినప్పటికీ ఒక పాఠశాల విద్యార్థి తన ఉపాధ్యాయుడి కొరకు తాను చేసినంత కనీసంగానైనా చేయవచ్చు. శరణాగత స్థితిని పొందడానికి క్రమశిక్షణ ప్రథమ సోపానం. అందుకు మొదటి మానసిక క్రమశిక్షణ పాటించలేకపోయినా కనీసం శారీరక క్రమశిక్షణతోనైనా ఆరంభించవచ్చు. తదుపరి గురువు యొక్క శక్తి శిష్యుని మనస్సును ప్రభావితం చేసి అతడు కూడా నిజమైన జ్ఞానాన్వేషి అయినందున మనసు కూడా స్వాధీనంలోనికి రానారంభిస్తుంది. నిచ్చెన క్రింది మెట్టుపై కాలు పెట్టగానే రెండవ మెట్టు దానికదే అందుబాటులోకి వస్తుంది. ఆ విధంగా ప్రయత్నించడం చేత ప్రేమ, భక్తి, శ్రద్ధలు పెంపొందన ఆరంభిస్తాయి. గురువు యొక్క సామర్థ్యంపై
విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. నా సహచరులైన వారికి సాక్షాత్కారంను గూర్చిన తపన అసలు ఉన్నదా? లేదా? అనే విషయం నాకు అవగాహన కాకున్నది. వారికి తపన ఉంటే క్రమశిక్షణ, శరణాగత స్థితి తప్పక అభివృద్ధి చెందియుండాలి. లక్ష్యానికి హత్తుకొని ఉంటే శ్రద్ధ దానికదే వృద్ధి చెందుతుంది. కొంతమంది ప్రశాంతత కొరకు నా పక్కన చేరుతారు. కొంతసేపు వారికి ఊరటనివ్వడానికి ఇది కూడా నాకు ఒక అవకాశమే. అయితే అది మాత్రమే చాలదు. ఆత్మ సాక్షాత్కారమునివ్వగలను అనే దానిని గుర్తించక కొందరు నన్ను కేవలం సాటివానిగాను, స్నేహితునిగాను పరిగణించి నా చెంతకు చేరుతారు. ఇది కూడా నాకు అంత స్వల్పమైన విషయమేమీ కాదు. ఎందుకంటే వారిలో ఎప్పుడు ప్రేమ జనిస్తుందో నేను అప్పుడు ఎంతో ఆనందిస్తాను. తేలిక పడతాను. ఊరటగానుంటాను. అయితే ఎవరికైనా ప్రేమించడానికి కావలసినంత ఉండగా నా కొరకు ఎందుకు తపన చెందాలి? తనను తాను కోల్పోయిన వారు, లేక కనీసము సర్వము పోగొట్టుకున సంకల్పించిన వారు మాత్రమే బహుశా నా వైపు మొగ్గు చూపుతారు. నా మానసిక దృక్పథము ఒక విధంగా కొంచెము ప్రత్యేకము. నన్ను నేను సంపూర్ణంగా కోల్పోయి ఇతరులను అన్వేషించమని కోరుతాను. తెలివితేటలు గలవాడు ఎవ్వడు ఎప్పుడు దీనికి రాడని నా నమ్మకం. బహుశా ఇతరుల హృదయాలలో నేను భావావేశాలు రేకెత్తించలేకపోవడం ఇందుకు కారణమేమో. ఎందుకంటే నా ఉనికి వలె అది కూడా కోల్పోబడింది. అందువలన నన్ను వెతికి పట్టుకోమనడానికి, సహాయపడమనడానికి నాలో ఏముంది గనుక? ఆ విధమైన దివ్యత్వపు ఉన్మత్తతను ఎవరైనా తమలో పెంపొందించుకుంటే వారికి ఇది విశదమవుతుంది. ఎల్లప్పుడూ మీరు నా చిరు కుటీరానికి ఆహ్వానితులే. ఈ కుటీరం బాగా శిథిలమై కనీసం క్షణకాలం కూడా ఎవ్వరూ విశ్రమించడానికి వీలు లేక నిరంతరం కురిసే దివ్య సుధా ధారలలో తడిసిపోవడానికి ఎవ్వరూ ఇష్టపడని విధంగా ఉంది. తృణీకరించడం నెగేషన్ సాధించినప్పటికీ ఇంకా సాధించవలసింది ఎంతో ఉంది. దీనికి కొన్ని లక్షల సంవత్సరాలు కూడా చాలా తక్కువే అవుతుంది. దీనికి అంతం అనేది ఎప్పుడు? ఎక్కడ? అని నిశ్చయంగా తెలపడం మిక్కిలి కష్టం. దీనిని సమ్మతించడానికి అభ్యాసులు సుముఖులుగా ఉండకపోవచ్చు. నేను లేని దానిని ఉన్నట్లుగా ప్రతిపాదిస్తున్నందున అదంతా నిరుపయోగము, నిష్ప్రయోజనమని వారు అనుకోవచ్చు. కొంత మేరకు వారు సమర్థనీయులు. ఉనికి లేని దానికి నేను ప్రత్యేకంగా నిలిచినందున వారు ఇదంతా వృధా ప్రయాసగా భావించవచ్చు. ఉనికి కలిగిన వాడు ఉనికి లేని దాని గురించి ఆలోచించడం సాధ్యం కాదని వారు సమర్థించుకోవచ్చు. కానీ దానిని కేవలం దివ్యత్వం యొక్క మసక ప్రతిబింబంగా మాత్రమే ఊహించాలి. వాస్తవం ఏమిటంటే శూన్య శూన్య స్థితిలో నుండి ఆ ప్రతిబింబం యొక్క భావన లేకుండడం అనేది మునీశ్వరుల యొక్క అవగాహనకు కూడా అందని అతీతమైన వైరాగ్య స్థితి యొక్క సంపూర్ణత అనవచ్చు. దైవము వైపు సంపూర్ణంగా మనసు మళ్లింపబడిన వాడు మాత్రమే వైరాగ్యం పొందుతాడు. ఆ స్థితిలో ప్రాపంచిక వ్యవహారాల పట్ల, స్వవిషయాల పట్ల దృష్టిని మరలించడానికి ఇష్టపడడు. ఆ విధంగా క్రమేణా శారీరక స్పృహనే గాక ఆత్మ స్పృహను కూడా కోల్పోతాడు. ఇక మిగిలింది ఏమిటి? శూన్యము లేక జీవన్ముక్త స్థితి. మహాత్మా శ్రీ రామచంద్రాజీ ప్రణామములు.